త్రిబుల్ తర్వాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ క్రేజ్ నెక్స్ట్ లెవెల్ కి వెళ్ళిపోయింది. ప్రస్తుతం ఆయన క్రేజ్ గ్లోబల్ రేంజ్ లో ఉంది. దీంతో అప్ కమింగ్ ఫిల్మ్ పెద్ది కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు మూవీ లవర్స్. బుచ్చిబాబు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను జూన్ లో రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. అయితే తాజాగా చరణ్ ఈ సినిమాకు తీసుకుంటున్న రెమ్యునరేషన్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పెద్ది కోసం చరణ్ రికార్డ్ స్థాయి పారితోషికం అందుకుంటున్నాడట. ఏకంగా 120 కోట్ల వరకు తీసుకుంటున్నట్లు సమాచారం. ఇదే నిజమైతే చరణ్ కెరీర్ లో అత్యధిక పారితోషికం అందుకుంటున్న సినిమా ఇదే. చరణ్ నుంచి చివరిగా వచ్చిన గేమ్ చేంజర్ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టేసింది. కానీ పెద్దిపై మాత్రం భారీ అంచనాలున్నాయి. ఈ సినిమా మెగా బ్లాక్ బస్టర్ గా నిలుస్తుందని మెగా అభిమానులు భావిస్తున్నారు. ఇక ఆ తర్వాత రాబోయే RC-17 పై ఎక్కడా లేని హైప్ ఉంది. రంగస్థలం తర్వాత సుకుమార్ తో కలిసి సినిమా చేస్తున్నాడు రామ్ చరణ్. అయితే ఈ ప్రాజెక్ట్ కోసం చరణ్ తన రెమ్యునరేషన్ ను మరింత పెంచినట్లు టాక్. పెద్ది కంటే సుమారు 20 కోట్లు అదనంగా, అంటే దాదాపు 140 కోట్ల మేర పారితోషికం అందుకోబోతున్నారని ఇండస్ట్రీలో చర్చ జరుగుతోంది. నిజానికి ఇప్పటికే టాలీవుడ్ నుంచి 100 కోట్ల పారితోషికం అందుకుంటున్న హీరోల్లో ప్రభాస్, అల్లు అర్జున్ ఉన్నారు. ఇప్పుడు చరణ్ కూడా 100 కోట్ల క్లబ్ లో ఎంట్రీ ఇస్తున్నాడనే చెప్పాలి. అయితే ఈ వార్తల్లో ఎంతవరకు నిజం ఉందనేది తెలియాల్సి ఉంది.